రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మున్షీకి ఢిల్లీకి రావాలనే అధిష్టానం నుంచి కూడా పిలుపు వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలు, నామినేటెడ్ పదవుల భర్తీపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ ఇన్ఛార్జి మున్షీకి ఢిల్లీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. రేపు వాళ్ళు ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ, కారణం ఏంటి? రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ఏఐసీసీ నుంచి సీఎం రేవంత్ రెడ్డిని, అదేవిధంగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మున్షీని ఢిల్లీకి రావాల్సిందిగా కోరారు. వాళ్ళతో పాటు ఇటీవల 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా మంత్రులను నియమించారు. వాళ్ళందరూ కూడా రేపు ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కండిషన్ ఏ విధంగా ఉంది, తెలంగాణలో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, 17 నియోజకవర్గాల నుంచి ఆశావాహులు ఎవరున్నారు, ఎవరికి టికెట్లు ఇస్తే బాగుంటుంది, ఈ అంశాలకు సంబంధించిన చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ అంశానికి సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం అలర్ట్ అయింది. సునీల్ కనుగోలు టీమ్ తోని సర్వేలు కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకరిద్దరు ఆశావాహులు ఉన్నారు. వినబిలిటీ ఛాన్సెస్ ఉన్న వాళ్ళకే టికెట్లు ఇద్దామని భావిస్తా ఉంది. దానికి సంబంధించి సునీల్ కనుగోలు ఇప్పటికే ఒక దఫా సర్వే నిర్వహించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి రిపోర్టులు కూడా రేపు ఏఐసీసీ పెద్దలకు వివరించే అవకాశం ఉంది. దాంతో పాటు ఇటు నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి చర్చ కూడా రేపు వస్తుంది. దాంతో పాటు ఈ కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వస్తుంది. రాహుల్ గాంధీతోని, కేసీ వేణుగోపాల్ తోని ఈ అంశాలను రేవంత్ రెడ్డి, ఏ విధంగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మున్షి చర్చిస్తారు. అతి త్వరలోనే ఈ నామినేటెడ్ పదవులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి అంశాన్ని భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో సంక్రాంతికి కనీసం 30కి పైగా కార్పొరేషన్ పదవులను నియమించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది అనే అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక మిగతా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రులు కూడా వెళ్తారు. వాళ్ళ నియోజకవర్గంలో ఇప్పటికే సమీక్షా సమావేశాలు నిర్వహించారు, సన్నాహక సదస్సులు కూడా నిర్వహించారు. పార్లమెంటు పరిధిలో పరిస్థితి ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ గెలవాలంటే ఏం చేయాలి, ఎలాంటి అంశాలని ముందుకు తీసుకువెళ్ళాలి అనే అంశానికి సంబంధించి రేపు ఒక క్లారిటీ పెద్దలకు ఇచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా 17 స్థానాలకు గానీ 12 నుంచి 15 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలవాలని భావిస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి స్ట్రాటజీని కూడా రేపు